ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో ఈరోజు సుమారు 22,800 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజలందరికీ అత్యంత తక్కువ ఖర్చుతో సత్వర న్యాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ సూచించారు. భారత ఆర్థికాభివృద్ధిలో ఇస్రో కీలక పాత్ర పోషిస్తోందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ తెలిపారు. భారత త్రివిధ దళాల మధ్య సమన్వయానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. వార్తల వివరాలు. ప్రజలందరి భాగస్వామ్యంతో 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బెంగళూరులో ఫేజ్ 3 మెట్రో రైల్ ప్రాజెక్టును ఈరోజు ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ సంస్కరణలు, పనితీరు, పరివర్తనల ద్వారా వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు. 2014 ముందు భారతదేశం బలహీనమైన 10 దేశాలలో ఒకటిగా ఉండేదని, ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని పేర్కొన్నారు. మెట్రో రైల్ సేవలు 5 నగరాల నుండి 24 నగరాలకు విస్తరించి మెట్రో నెట్వర్క్ పరంగా ప్రపంచంలో 3వ అతిపెద్ద నెట్వర్క్గా నిలిచిందని ప్రధానమంత్రి పేర్కొంటూ, साथियों, बेंगलुरु को हम एक ऐसे शहर के रूप में उभरता देख रहे हैं जो न्यू इंडिया के राइज का सिंबल बन चुका है. बेंगलुरु जैसे शहरों को हमें भविष्य के लिए भी तैयार करना है. बेंगलुरु से बेलगावी के बीच वंदे भारत की सेवा शुरू हुई है. इससे बेलगावी के व्यापार और टूरिज्म को बढ़ावा मिलेगा. इससे लाखों श्रद्धालुओं को लाभ होगा, पर्यटन को बढ़ावा मिलेगा. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ విజయం రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా సాంకేతికత వల్లే సాధ్యమైందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సరిహద్దు ఆవల ఉన్న ఉగ్రవాదుల స్థావరాలను కూడా ధ్వంసం చేయగల సామర్థ్యం నేడు భారత్కు ఉందని రుజువైందన్నారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చిన పాకిస్తాన్ను గంటల వ్యవధిలోనే మోకరిల్లేలా చేశామని పేర్కొంటూ, ऑपरेशन सिंदूर की सफलता के पीछे बहुत बड़ी वजह हमारी टेक्नोलॉजी और डिफेंस में मेक इन इंडिया की ताकत है. और इसमें बेंगलुरु और कर्नाटका के युवाओं का भी बहुत बड़ा योगदान है. అంతకుముందు ప్రధానమంత్రి బెంగళూరులో సుమారు 22,800 కోట్ల రూపాయల విలువైన మెట్రో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే బెంగళూరు, బెళగావి మధ్య వందే భారత్ రైలును కూడా ప్రారంభించారు. దేశంలోని ప్రతి పౌరుడికి న్యాయం అందించడమే న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, చట్టసభల ప్రధాన లక్ష్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. ఈ 3 వ్యవస్థల మధ్య సమన్వయం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లోని సహర్ లగూన్లో నూతనంగా నిర్మించిన గువాహటి హైకోర్టు ఈటానగర్ శాశ్వత బెంచ్ భవనాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా అత్యంత తక్కువ ఖర్చుతో సత్వర న్యాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత గత 75 సంవత్సరాల్లో అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ భారతదేశం బలంగా, ఐక్యంగా ఉంటూ అభివృద్ధి చెందిన దేశంగా పురోగమిస్తోందని జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. భారత త్రివిధ దళాల మధ్య సమన్వయానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. సికింద్రాబాద్లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సాయుధ బలగాల ఏకీకరణ ఆవశ్యకతను ఈ సందర్భంగా ప్రస్తావించారు. త్రివిధ దళాల ఉమ్మడి కార్యకలాపాల భవిష్యత్ కార్యాచరణను రూపొందించడానికి ముఖ్యమైన అంశాలను సీనియర్ అధికారులకు వివరించారు. నేటి ఆధునిక యుద్ధంలో సాంకేతికత కారణంగా వస్తున్న పెను మార్పులను ఎదుర్కోవడానికి సమగ్ర అభివృద్ధి, ఆత్మనిర్భరత, సైన్యంలో అనుసరిస్తున్న మార్పులపై లోతైన అవగాహన ఉండడం ఎంతో ముఖ్యమని అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. మధ్యప్రదేశ్లో 1800 కోట్ల రూపాయల వ్యయంతో బీఈఎంఎల్ రైల్ హబ్ నిర్మాణ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. వందే భారత్, అమృత్ భారత్ మెట్రో రైళ్లకు సంబంధించిన కోచ్లను ఇక్కడ తయారు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత సాంప్రదాయంలో సృష్టికర్త అయిన బ్రహ్మ పేరు మీద ఈ యూనిట్కు పేరు పెట్టారని అన్నారు. ఇక్కడ తయారైన కోచ్లతో భారతదేశంలోని హైస్పీడ్ రైళ్లు నడుస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 5,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని వెల్లడిస్తూ और बहनों भाइयों, और आज बीएमएल की जिस यूनिट का यहाँ शिलान्यास हो रहा है उससे न केवल रोजगार के नए अवसर खुलेंगे, आपके परिवार के किसी न किसी नौजवान को निश्चित रूप से काम मिलेगा, ऐसा मेरा पक्का विश्वास है। मैं समझता हूँ कि जिस प्रकार से यहाँ पर उद्योग स्थापित किए जा रहे हैं, यह केवल मध्य प्रदेश अपनी सुंदरता के लिए नहीं जाना जाएगा, बल्कि यह मध्य प्रदेश अपने औद्योगिक विकास के लिए भी जाना जाएगा, ऐसा मेरा पक्का विश्वास है। ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటని, ఈ విజయంలో ఇస్రో ముఖ్య పాత్ర పోషిస్తోందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తెలిపారు. తిరువనంతపురంలోని వలియమలలో ఈరోజు జరిగిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ 13వ స్నాతకోత్సవంలో వీడియో సందేశం ద్వారా ఆయన ప్రసంగించారు. భారత అంతరిక్ష రంగానికి అత్యుత్తమ ప్రతిభావంతులను అందించడంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ఫిట్ ఇండియా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు దోహదపడిందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన సండేస్ ఆన్ సైకిల్ ఫిట్ ఇండియా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 50,000కు పైగా గ్రామ పంచాయతీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమం నేడు గ్రామాలకు కూడా చేరిందని మన్సుఖ్ మాండవ్య వ్యాఖ్యానిస్తూ आज देश में संडे ऑन साइकिल के रूप में एक बड़ी मूवमेंट बन चुकी है। 50,000 से अधिक गांव में पंचायत प्रतिनिधियों ने संडे ऑन साइकिलिंग करके देश को फिट इंडिया का संदेश दिया है और मोदी जी की फिट इंडिया मूवमेंट के साथ अपने गांव को जोड़ा है। साइकिलिंग पेट्रोल की बचत करता है, बेस्ट एक्सरसाइज है। तो चलो देश के हर युवा, देश के हर नागरिक साइकिलिंग के साथ जुड़े ताकि हम मोदी जी के फिट इंडिया की मूवमेंट को आगे बढ़ाए। కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సుమారు 30 లక్షల మంది రైతులకు 3,200 కోట్ల రూపాయలకు పైగా పంటల బీమా క్లెయిమ్స్ను రేపు రాజస్థాన్లోని ఝుంఝున్లో పంపిణీ చేయనున్నారు. ఈ క్లెయిమ్స్ చెల్లింపులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని బాబా ఖడక్ సింగ్ మార్గ్లో పార్లమెంటు సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన 184 టైప్ 7 బహుళ అంతస్తుల గృహ సముదాయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నివాస ప్రాంగణంలో సింధూర్ మొక్కను ప్రధానమంత్రి నాటనున్నారు. అనంతరం సభను ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ఒక్కో నివాస గృహం దాదాపు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని, నివాసానికి అధికారిక కార్యక్రమాల నిర్వహణకు అనువుగా ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే వారం రోజుల పాటు పశ్చిమ బెంగాల్, అస్సోం, సిక్కిం, బీహార్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో కూడా రాబోయే 7 రోజుల పాటు అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇక ఈరోజు దేశంలోని ఉత్తర మధ్య ప్రాంతాలైన హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురిశాయని వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో ఈరోజు సుమారు 22,800 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రజలందరికీ అత్యంత తక్కువ ఖర్చుతో సత్వర న్యాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సూచించారు. భారత ఆర్థికాభివృద్ధిలో ఇస్రో కీలక పాత్ర పోషిస్తోందని ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ తెలిపారు. భారత త్రివిధ దళాల మధ్య సమన్వయానికి ఆపరేషన్ సింధూర్ నిదర్శనమని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.